కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. అమరావతి రైతుల ఆర్తనాదాలు అలాగే ఉన్నాయని చెప్పారు. ఋషికొండ ప్యాలెస్ పై అనేక రకాలుగా మాట్లాడామని, పర్యావరణ పరంగా గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. కూటమి సర్కార్ 15 నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుజనా చౌదరి అంటున్నారు. గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు, అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు, కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ తెలుస్తున్నాను. గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు, అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు, కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని